ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒకసారి మీరు చూడండి. నా వీడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ని గ్రీన్ స్క్రీన్ లేకుండానే రిమూవ్ చేశాను. ఒకసారి అయితే మీరు అబ్జర్వ్ చేయండి. నా బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా ఉంటుంది. నేనైతే ఇలా ఉన్న బ్యాక్గ్రౌండ్ని గ్రీన్ స్క్రీన్ సాయం లేకుండా నేనైతే రిమూవ్ చేశాను. అలాగే ఈ బ్యాక్గ్రౌండ్ అనేది కాదు, ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. అలాగే ఆ బ్యాక్గ్రౌండ్కి నాకు మధ్యలో నాకు బ్యాక్ సైడ్ నా బ్యాక్గ్రౌండ్కి ముందు ఒక టైటిల్ అయితే ఉంటుంది. మీరైతే చూడండి ఎలా ఉన్న బ్యాక్గ్రౌండ్ అలాగే ఉంటుంది. అలాగే ఆ బ్యాక్గ్రౌండ్కి నాకు మధ్యలో ఒక టైటిల్ అయితే ఉంది. ఇలా ఎలా చేయాలి ఫైనల్ కట్ ప్రోలో అని ఈ వీడియోలో మీకు చాలా క్లారిటీ చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో అయితే మీరు ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్లో ఫైనల్ కట్ ప్రోకి సంబంధించిన వీడియో ఎడిటింగ్ ట్యుటోరియల్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు ఇప్పుడు యాపిల్ కంప్యూటర్ వాడుతున్నట్లయితే లేకపోతే ఫ్యూచర్లో కొందామని అనుకుంటే మాత్రం మీరు ఫైనల్ కట్ ప్రో వీడియో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ అయితే చూడండి. మన ఛానల్లో అయితే ఉంటాయి. మీకు చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. మీకైతే చాలా క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ తీయడానికి కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది. జస్ట్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ ఓన్లీ ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ మాత్రమే, ఇంతకంటే మీరు ఎక్కువ చేయాల్సిన పని లేదు. ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా మనమైతే మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఫైనల్ కట్ ప్రో ఓపెన్ చేయాలి. మీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పడం మర్చిపోయాను. ఫైనల్ కట్ ప్రోలో వీడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఫైనల్ కట్ ప్రో 11 అయ్యి ఉండాలి. ఫైనల్ కట్ ప్రో 10 యూజ్ చేస్తున్నట్టయితే మీకైతే ఈ మ్యాగ్నెటిక్ మాస్క్ అని ఒక ఫీచర్ అయితే ఉంటుంది, అది ఉండదు. ఎలా చెక్ చేసుకోవాలి ఫైనల్ కట్ ప్రో 11 యూజ్ చేస్తున్నామా 10 యూజ్ చేస్తున్నామా అని? జస్ట్ మీరు ఫైనల్ ఓపెన్ చేసి ఇక్కడ అప్లికేషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫైనల్ కట్ ప్రో ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మనం ఇక్కడ గెట్ ఇన్ఫో అని ఉంటుంది. గెట్ ఇన్ఫో మీద క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ ఫైనల్ కట్ ప్రో మనం ఏ వెర్షన్ యూజ్ చేస్తున్నామో ఇక్కడ కనబడుతుంది చూడవచ్చు. ఈ వెర్షన్ చూసుకుంటే 11.0. ఇప్పుడు నేను యూజ్ చేసేది ఫైనల్ కట్ ప్రో 11. ఇలా అయితే మనం చూసుకోవాలి. ఒకవేళ 10 ఉందనుకోండి, మీరు ఆల్రెడీ కొన్నట్లయితే ఫైనల్ కట్ ప్రోని యాప్ స్టోర్ నుంచి మీరైతే డైరెక్ట్ అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకుంటే మీకు డైరెక్ట్ అప్డేట్ అయిపోతుంది. ఒకవేళ మీరు ట్రయల్ యూజ్ చేస్తున్నట్లయితే ప్రెజెంట్ ఉన్న డిలీట్ చేసి ఇక్కడ మీరు మూవ్ టు ట్రాష్ కొట్టి మళ్ళీ కొత్తగా ట్రయల్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ఫైనల్ కట్ ప్రో 11 అయితే వచ్చే ఉంటుంది. ఇప్పుడైతే మనం ఫైనల్ కట్ ప్రో ఓపెన్ చేద్దాం. ఇప్పుడైతే నేను శాంపుల్గా 2 వీడియోస్ తీసుకున్నాను. ఈ వీడియోస్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేస్తానో మీరైతే చూడండి. మీకు చాలా సింపుల్ ప్రాసెస్. ఒకసారి చూసాక ఒక 2-3 సార్లు ట్రై చేస్తారనుకోండి, ఇంతేనా ఇంత ఈజీనా మీరైతే ఖచ్చితంగా అనుకుంటారు. నేను ఈ వీడియోని డ్రాగ్ చేస్తాను ఇక్కడ టైం లైన్లోకి. ఇక్కడ ఈ వీడియో ఉంది. ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్ ఒకసారి మీరు చూడవచ్చు. బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా ఉంది. ఈ బ్యాక్గ్రౌండ్ని ఇప్పుడు నేను రిమూవ్ చేయాలి ఈ వీడియోలో. ఫస్ట్ అయితే నేను ఇంత పెద్ద క్లిప్ తీసుకొని జస్ట్ కట్ చేసుకుంటాను. ఇక్కడ కట్ చేసుకొని ప్రజెంట్ ఈ క్లిప్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేస్తాను. ఇంత మీకైతే చూపిస్తే లేట్ అవుతుంది ప్రాసెసింగ్ అవ్వాలంటే. ఇక్కడ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మీరు వీడియోలో ఆల్ మీద క్లిక్ చేసి ఇక్కడ జస్ట్ MAG అని కొట్టండి. ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ మాస్క్ అనే ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఈ ఎఫెక్ట్ని డైరెక్ట్గా హోల్డ్ చేసి పట్టుకొని ఇక్కడ దీంట్లోకి డ్రాగ్ చేసుకోవాలి. మీరు ఏ వీడియోలో అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోలోకి అయితే మీరు డ్రాగ్ చేసుకోండి. జస్ట్ హోల్డ్ చేసి పట్టుకొని డ్రాగ్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రాగ్ చేసుకున్నాను. ఇక్కడ పైన వచ్చి మనకి మ్యాగ్నెటిక్ ఒక ఫీచర్ వచ్చింది. ఇక్కడ మనకి ఫుల్ నేమ్ అయితే కనబడట్లేదు. ఇప్పుడు మనకి మ్యాగ్నెటిక్ మాస్క్ ఇనేబుల్ అయిపోయింది. ఇక్కడ మనకి ఈ ఇంటర్ఫేస్ చూడవచ్చు. ఇలా మనం ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఇక్కడ డ్రాగ్ చేస్తామో ఇక్కడ మనకి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. మనం ఈ వీడియో మీదకి మౌస్ని తీసుకొస్తే మనకి ఇక్కడ పెన్సిల్ సింబల్ ఆప్షన్ అయితే వస్తుంది. ఈ పెన్సిల్ సింబల్ ఆప్షన్ వచ్చినప్పుడు జస్ట్ మనం పెన్సిల్ సింబల్ వచ్చాక మన ఫేస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను. జస్ట్ ఇది మొత్తం సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం ఇట్లా సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి ఇక్కడ బార్డర్లో ఒక లైన్ అయితే ఉంది చూడొచ్చు. నా షర్ట్కి అయితే ఎగ్జాక్ట్లీగా ఈ బార్డర్లో అయితే సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు మీరు ఈ ఎడ్జ్ లైన్ చూడొచ్చు. మనకి పర్ఫెక్ట్గా అయితే అయిపోయింది. కాకపోతే ఇక్కడ ఈ చైర్ కూడా కొంచెం సెలెక్ట్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు అన్సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ మనకి ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కదా, మైనస్ సింబల్ మీద క్లిక్ చేసి జస్ట్ మనం ఇలా క్లిక్ చేసామనుకోండి, ఇలా రెడ్ వచ్చింది అనుకోండి. ఇలా రెడ్ వస్తే అక్కడ మనకి డీసెలెక్ట్ అయిపోతుంది. అంటే అక్కడ మనకి సెలెక్ట్ అవ్వదు. ఇక్కడ గ్రీన్ ఉంది కదా, ఈ గ్రీన్ ఉన్నదే సెలెక్ట్ అయిపోతుంది. అంటే మనం జస్ట్ క్లిక్ చేసామో ఆటోమేటిక్గా మనకి సెలెక్ట్ అయిపోయింది మొత్తం. ఇక్కడ చూడవచ్చు ఈ చైర్ కొంచెం కూడా సెలెక్ట్ అయింది కాబట్టి నేనైతే ఇక్కడ మైనస్ మీద క్లిక్ చేసి డీసెలెక్ట్ చేశాను. ఇది పోయింది. ఇప్పుడు పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఇక్కడ కాకపోతే ఇక్కడ కొంచెం చూడవచ్చు మీరు ఒకసారి. ఇక్కడ ఈ షర్ట్లో ఇక్కడ ఈ గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ కూడా సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ కూడా నేను క్లిక్ చేస్తాను. ఇప్పుడు చూడొచ్చు ఇది కూడా మనకి డీసెలెక్ట్ అయితే అయిపోయింది. మనకి సెలెక్ట్ కానీ ప్లేస్ ఏదైనా ఉంటే ఇక్కడ ఈ ప్లేస్ మీద క్లిక్ చేసి మనం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా మనకి మిస్ అయినట్లు అనిపిస్తే మనం ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ కావద్దు అనుకునే సెలెక్ట్ అయిపోతే ఇలా మైనస్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మనం చైర్ని తీసేసాం కదా, ఇట్లా మనం అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా చేశాక ఇక్కడ మనకి అనలైజ్ అని ఉంది కదా, ఈ అనలైజ్ మీద కొట్టామనుకోండి, ఇప్పుడు మనకి అనలైజ్ అయితే అయిపోతుంది. మనకి వీడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ చేస్తుంది. ఒకసారి మీరు చూడండి.
ఫ్రెండ్స్ ఇప్పుడైతే అనలైజ్ అయితే అయిపోయింది. వీడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసింది. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏం చెక్ చేసుకోవాలంటే ఈ వీడియోని పర్ఫెక్ట్గా ఏదైతే కట్ చేసిందో మన బ్యాక్గ్రౌండ్ని కట్ చేసిందో పర్ఫెక్ట్ ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇప్పుడు నాకు ఇక్కడ మొత్తం బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ అనేది ఈ వీడియో మొత్తం ఈ క్లిప్ మొత్తం పర్ఫెక్ట్గా కట్ చేసిందా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఒకసారి జూమ్ చేసుకొని జస్ట్ ఇలా మనం అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి. మొత్తం ఈ వీడియో అంతా పర్ఫెక్ట్గా కట్ చేసిందా చూడొచ్చు. చాలా పర్ఫెక్ట్గా అయితే అయిపోయింది. ఒకవేళ కాకపోయింది అనుకోండి, ఇక్కడ మీరు ప్లస్ మైనస్ ఉన్నాయి కదా, ఎక్కడైతే కాలేదో మనమైతే అక్కడ సెలెక్ట్ చేసుకుని మనమైతే మళ్ళీ అనలైజ్ మీద కొడితే మళ్ళీ రెండోసారి అయితే అనలైజ్ చేస్తుంది. ఒక్కసారి చాలు, మీకు ఆల్మోస్ట్ 99% అయితే పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ ఇక్కడ డన్ ఉంది కదా, ఈ డన్ మీద క్లిక్ చేసామనుకోండి, బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేద్దాం. ఇక్కడ టైటిల్స్లో ఒక జనరేటర్ని అయితే తీసుకుంటాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ని ఇక్కడ ఇది ఒక బ్యాక్గ్రౌండ్ జస్ట్ ఇక్కడ పెడితే చూడండి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్, ఒకసారి బ్యాక్గ్రౌండ్ అయితే మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు నేను పెద్దగా అయితే పెడతాను, మళ్ళీ ఒకసారి చూడండి. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ 99% అయితే బ్యాక్గ్రౌండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే రిమూవ్ అయిపోయింది. బట్ ఒకవేళ మీరైతే కొంచెం కార్నర్లో అబ్జర్వ్ చేయొచ్చు, మీకు కొంచెం రెడ్ లైన్ అయితే కనపడుతుంది. ఇక్కడ లైట్గా అసలు కనపడనట్లుగా అయితే కనపడుతుంది. మనం జూమ్ చేస్తే కానీ మనకు కనపడదు. ఇంత పర్ఫెక్ట్ అయితే మనకైతే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేస్తుంది. ఇంతే అని కాదు, ఇప్పుడు మనం వేరే బ్యాక్గ్రౌండ్ పెడదాం. జస్ట్ ఈ రెడ్ బ్యాక్గ్రౌండ్ పెడితే సూపర్గా మ్యాచ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇంత ముందుకు మనకి అలా అనిపించింది, కానీ ఇప్పుడైతే అసలు బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసినట్లయితే లేదు. ఒక బ్యాక్గ్రౌండ్ బ్యాక్ సైడ్ రియాలిటీగా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది. ఒకసారి మీరు చూడండి ఈ వీడియోని, ఎంత పర్ఫెక్ట్గా అయితే రిమూవ్ అయిపోయిందో బ్యాక్గ్రౌండ్ అయితే. ఇలా అయితే మీరు అయితే మీ వీడియోస్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. ఫైనల్ కట్ ప్రో యూస్ చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసాం, అయిపోయింది. ఇంకొక మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు దీన్ని తీసేద్దాం. ఇప్పుడు ఈ వీడియో ఉంది, ఈ వీడియోలో ఇది మెయిన్ బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు రా బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ ఏది ఉందో అదే బ్యాక్గ్రౌండ్ ఇది కూడా. ఈ బ్యాక్గ్రౌండ్ని ఇలాగే ఉంచి ఈ బ్యాక్గ్రౌండ్కి నాకు మధ్యలో ఒక టైటిల్ అనేది రావాలి. ఇప్పుడు మీరైతే ఇది చూడొచ్చు, ఇలాంటి ఒక టైటిల్ అయితే రావాలి. అంటే మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఎలా చేయాలంటే, ఇప్పుడు నేను ఈ క్లిప్లోనే ఇంకొక క్లిప్ని కట్ చేసుకుంటాను. ఇక్కడ కట్ చేస్తాను, మొత్తం చేయను, దీన్ని మీరు వదిలేయండి. ఇప్పుడు ఈ క్లిప్ని నేను చేస్తాను. ఫస్ట్ అయితే మీరు ఒకటి చేయాలి, ఏంటంటే ఇది డూప్లికేట్ తీసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మనకు ఒక క్లిప్ ఉంది కదా, ఇలాంటి క్లిప్పే సేమ్ మనం డూప్లికేట్ తీసుకోవాలి. డూప్లికేట్ తీసుకోవాలంటే ఇక్కడ మనకి స్టార్ట్ ఆప్షన్ అని మీకు ఉంటుంది. ఒకవేళ మీరు యాపిల్ కీబోర్డ్ యూస్ చేస్తున్నట్లయితే మీకు ఆప్షన్ అని ఉంటుంది. ఒకవేళ మీరు విండోస్ యూస్ చేస్తున్నట్లయితే మీకు స్టార్ట్ అని ఉంటుంది. మీకు కీబోర్డ్లో మీకు ఆల్ట్ కమాండ్ ఈ మధ్యలో అయితే ఉంటుంది. దీన్ని హోల్డ్ చేసి పట్టుకొని మౌస్తో మీరు కిందికి డ్రాగ్ చేయాలి. ఇప్పుడైతే నాకు ఒక డూప్లికేట్ క్లిప్ అయితే వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఈ పై క్లిప్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మ్యాగ్నెటిక్ మాస్క్ని పై క్లిప్లో యాడ్ చేస్తాను. యాడ్ చేసి మనమైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటున్నాను. పర్ఫెక్ట్గా సెలెక్ట్ అయిపోయింది. ఇలా సెలెక్ట్ అయిపోయాక అనలైజ్ మీద క్లిక్ చేయాలి. ఒకసారి మీరైతే 1కి 2 సార్లు అయితే మీరు చూడండి, మీకు చాలా క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఇప్పుడైతే అనలైజ్ అయిపోయింది. ఇప్పుడు డన్ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఒక్కసారి మీరు చూడండి, ఇప్పుడు నేను నా వీడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తాను. ఈ పై వీడియో ఉంది కదా, పై క్లిప్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది. కానీ బ్యాక్గ్రౌండ్ అలాగే కనపడుతుందిగా అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఇక్కడ కనపడే బ్యాక్గ్రౌండ్ అనేది ఈ కింది క్లిప్లో ఉన్న బ్యాక్గ్రౌండ్, పై క్లిప్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఈ కింది క్లిప్ని ఇప్పుడు నేను డిసేబుల్ చేస్తాను. మీరు అయితే ఒకసారి చూడండి, ఈ కింది క్లిప్ని ఇప్పుడు నేను డిసేబుల్ చేస్తే నా బ్యాక్గ్రౌండ్ అనేది కనబడట్లేదు. ఇప్పుడు కింది క్లిప్ని ఎనేబుల్ చేస్తాను, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కనబడుతుంది. అలాగే మీకు ఇంకో శాంపుల్ చెప్తాను. ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ అనేది పై క్లిప్కి కింది క్లిప్కి మధ్యలో పెడితే నాకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయినట్లయితే పై క్లిప్లో ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే కింద ఉన్న బ్యాక్గ్రౌండ్ ఇక్కడ కనబడుతుంది కాబట్టి. ఇప్పుడు దీన్ని రిమూవ్ చేసి మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఒక టైటిల్ని తీసుకోవాలి. ఇప్పుడు మీకు ఒక టైటిల్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక టైటిల్ని అయితే ఇక్కడ నేను చూస్ చేసుకున్నాను. ఈ టైటిల్ అనేది ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్లో రావాలంటే, ఈ బ్యాక్గ్రౌండ్ ఇలాగే ఉండి ఈ బ్యాక్గ్రౌండ్కి నాకు మధ్యలో రావాలంటే జస్ట్ ఈ టైటిల్ని ఈ వీడియోకి మధ్యలో మనం ఇలా తీసుకురావాలి. జస్ట్ ఇప్పుడైతే మీరు ఒకసారి చూడండి, ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ అనేది అలాగే ఉంది, కానీ టైటిల్ అనేది నాకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది. జస్ట్ దీనికి ఏదైనా మీరు ట్రాన్సాక్షన్స్ పెట్టుకున్నారనుకోండి,
చూడవచ్చు బ్యాక్గ్రౌండ్లో మనకి టైటిల్ ఎలా వచ్చిందో మన బ్యాక్గ్రౌండ్ అలాగే ఉంది, అలాగే మనకైతే ఆ టైటిల్ అయితే వచ్చేసింది. ఇలా మనకి బ్యాక్గ్రౌండ్లో ఒక టైటిల్ అని కాకుండా ఒక మొబైల్ కోసం మీరు చెప్తున్నారు అనుకోండి, ఆ మొబైల్ రావచ్చు. ఒక స్మార్ట్ వాచ్ కోసం చెప్తున్నట్లయితే ఆ స్మార్ట్ వాచ్ కూడా మీరు అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీకు కొన్ని శాంపిల్స్ అయితే చూపిస్తాను చూడండి. కొన్ని మొబైల్స్ ఫొటోస్ అయితే మీకు ఇక్కడ పెడతాను నేను. ఇక్కడ చూడవచ్చు మనకి మన బ్యాక్గ్రౌండ్ అయితే అలా ఉంటుంది. మన ఫోటోను కూడా మనం ఇలా సెలెక్ట్ చేసుకొని మనం అయితే పెట్టుకోవచ్చు. జస్ట్ ఇలా అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా మీరైతే బ్యాక్గ్రౌండ్ అలాగే ఉంచి అలాగే మీరు టైటిల్స్ పెట్టుకోవచ్చు. అలాగే మీ బ్యాక్గ్రౌండ్కి మీకు మధ్యలో ఒక ఫోటోను కూడా పెట్టుకోవచ్చు. ఇలా అయితే మనం ఫైనల్ కట్ ప్రోలో మ్యాగ్నెటిక్ మాస్క్ని యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్ అయితే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ వీడియో అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి. మీరు కూడా సొంతంగా ట్రై చేయండి. మీరు ట్రై చేస్తేనే ఖచ్చితంగా వస్తుంది. ఇలాంటి వీడియోస్ మీరు 100 చూసినా మీకు చూసినంత మాత్రాన అయితే రాదు. ఖచ్చితంగా మీరైతే ట్రై చేయాలి. 1-2 సార్లు ట్రై చేస్తేనే అదైతే మీకు వస్తుంది. కానీ మీకైతే మీరు చూసిన వెంటనే మాకు రావాలి, మేము చూసాం మాకు వస్తుంది, మేము ట్రై చేయకపోయినా పర్లేదు ఇంతేనా అని మీరైతే అనుకోవద్దు. మీరు ట్రై చేయాలి. మీరు ఒకసారి ట్రై చేయాలి, మీకు రాకపోయినా ఇంకో 2-3 సార్లు ట్రై చేయండి. ఇలా అయితే మనం బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫైనల్ కట్ ప్రో సంబంధించిన వీడియో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.